నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. ఎవరైనా ఒక యువకుడు బాధ్యతగా తన పని తాను చేసుకుంటూ పోయే సందర్భంలో పోలీసులు, పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, మిమ్మల్ని కొట్టినా, మిమ్మల్ని అవమానపరిచినా, మిమ్మల్ని నాన్ వర్బల్ లాంగ్వేజ్లో, ఫిల్తీ లాంగ్వేజ్లో తిట్టినా వారి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? అంటే ఒక పౌరుడిగా దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగము ప్రాథమిక హక్కులను ప్రసాదించింది. మనము తప్పు చేయనంత వరకు మాత్రమే మనము ఎవరినైనా ప్రశ్నించగలుగుతాము. మనమే కనుక తప్పు చేస్తే చట్టం మనల్ని శిక్షిస్తుంది. చట్ట ప్రకారంగా పోలీసులు అలాగే న్యాయస్థానము చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అది మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు. ఇలా కాని సందర్భంలో ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే వాళ్ళపైన మీరు హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేయొచ్చు. మీ హక్కులకు ఉల్లంఘన జరిగింది కాబట్టి హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేయొచ్చు. ఆ ఆఫీసర్ల మీద మీరు కంప్లైంట్ ఇచ్చి అదే పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయించవచ్చు. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోతే డైరెక్ట్గా న్యాయస్థానంలో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు, లేదా హైకోర్టులో మీరు ఫైల్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో మనము అంతవరకు ధైర్యం చెయ్యము. కానీ మీకు కనుక మీ ఆత్మాభిమానాన్ని, మీ గౌరవాన్ని, మీ పేరు ప్రతిష్టలను భంగపరిచే ప్రయత్నం చేస్తే ఎవరి మీద అయినా సరే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకునేలా చేసే హక్కు, బాధ్యత మనకు ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి మౌఖికంగా ఏదైనా ఒక ఆస్తి మనకు బహుమతిగా ఇస్తానని మాటిస్తే ఆ ఆస్తిని మనము గిఫ్ట్గా స్వీకరించినట్లు అవుతుందా? సో మిత్రులారా, గిఫ్ట్ అనేది, బహుమతిగా ఇవ్వడం అనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంటు. రిజిస్ట్రేషన్ చేసుకోలేని ఏ గిఫ్ట్ డీడ్ ప్రాపర్టీ అయినా సరే అది చెల్లుబాటు కాదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే చట్టం మన దేశంలో ఉంది. ఈ చట్టంలోని సెక్షన్ 123 ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి మాటపూర్వకంగా ఏదైనా ఒక ఆస్తి మనకు బహుమతిగా ఇస్తున్నానని చెబితే అది చెల్లుబాటు కాదు. గిఫ్ట్ అనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అప్పుడే మనకు ఆ ప్రాపర్టీ మీద సర్వ హక్కులు వస్తాయి. కానీ మౌఖికంగా ఇచ్చే వాగ్దానాల మీద, గిఫ్ట్ డీడ్గా ఇస్తున్నానని చెప్పే అంశాల మీద ప్రాపర్టీస్ అనేవి ఒకరి నుంచి మరొకరికి మార్పిడి అనేది జరగడానికి అవకాశం లేదు.